రాత్రి 7:15 వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బీజేపీ నేత వారణాసి ఎంపీ నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేశారు. అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ సభ్య దేశాలతో పాటు పలు దేశాల ప్రముఖులు రానున్న నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ఉంటుందని అధికారులు ప్రకటించారు. దీంతో జూన్ 9, 10 2 రోజుల పాటు ఢిల్లీలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. దేశ రాజధానిని నో ఫ్లై జోన్ గా ప్రకటించి నిషేధాజ్ఞలు విధించారు. కొంతమంది నేరస్తులు, సంఘ వ్యతిరేక వ్యక్తులు లేదా ఉగ్రవాదులు శత్రుత్వం కలిగి ఉన్న క్రమంలో సాధారణ ప్రజలు, ప్రముఖులు, ముఖ్యమైన సంస్థల భద్రతకు ముప్పు వాటిల్లకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాలను కంట్రోల్ ఏరియాగా మార్చారు. సంసద్ మార్గ్, రఫీ మార్గ్, రైసీనా రోడ్, రాజేంద్ర ప్రసాద్ రోడ్, మదర్ తెరిసా క్రెసెంట్, సర్దార్ పటేల్ మార్గ్లలో పాస్ ఉన్న వాహనాలు మాత్రమే రావాలని సూచించారు. 500కు పైగా సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో న్యూఢిల్లీలో మొత్తం 144 సెక్షన్ విధించారు. రాష్ట్రపతి భవన్ లోపల ఈ కార్యక్రమం జరగనున్నందున కాంప్లెక్స్ లోపల వెలుపల 3 అంచెల భద్రత ఉంటుందని సీనియర్ అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీస్ సిబ్బందిని ఔటర్ సర్కిల్లో మోహరిస్తారు. తర్వాత పారామిలిటరీ బలగాలు, రాష్ట్రపతి భవన్ అంతర్గత భద్రతా సిబ్బంది ఇన్నర్ సర్కిల్లో ఉంటారు. 5 కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ సాయుధ పోలీస్ సిబ్బందితో సహా దాదాపు 2500 మంది పోలీస్ సిబ్బందిని వేదిక చుట్టూ మోహరించేందుకు ప్రణాళిక చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ప్రముఖులు ప్రయాణించే మార్గాల్లో స్నీపర్లు, సాయుధ పోలీస్ సిబ్బందిని మోహరిస్తామని, ఢిల్లీలోని కీలక ప్రదేశాల్లో డ్రోన్లను మోహరిస్తామని మరో అధికారి చెప్పారు.